వెల్కమ్ టు మై ఛానల్ జే స్క్వేర్ ఫ్యామిలీ. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్తో ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు మన ముందుకు వస్తారు. సో ఈ ఇయర్ వచ్చేసి కాశ్మీర్ జలకన్యలు అనే థీమ్ తోటి వచ్చారండి. సో చూడటానికైతే చాలా బాగుంది. ఇదిగో మేము వచ్చేసాము, టికెట్ తీసుకున్నాము. 100 రూపీస్ అంట టికెట్. సో లోపలికి వెళ్తున్నామండి. ఎంట్రన్స్ చూసారా, భలే ఉంది కదా. సో ఇంకా లోపల కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారు. పిల్లలైతే చాలా ఎక్సైట్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చక్కగా డెకరేట్ చేశారు. ఫ్లవర్స్ తోటి, ట్రీస్ తోటి, చక్కగా యాపిల్ ట్రీస్ పెట్టారు. భలే చక్కగా ఉంది. ఎటు చూసినా కూడా చక్కగా చెట్లతోటి భలే చక్కగా అలంకరించారు. ఇంకా మంచి మంచి సీనరీస్ కూడా పెట్టారు. సో అటు చూడండి, వాటర్ ఫాల్స్ కూడా ఉంది. సో ఫొటోస్ దిగడానికి, ఫ్యామిలీగా చక్కగా సెల్ఫీలు దిగడానికి భలే ఉందండి. భలే సెట్ చేశారు. సెట్ మొత్తం సూపర్ ఉంది, అదిరిపోయింది. మనమైతే ఏదో కొత్త లోకంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదిగో చూడండి, నేను మొత్తము నాకు సాధ్యమైనంత వరకు నేను వీడియో తీశాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ తోటి ఎగ్జిబిషన్ వాళ్ళు ముందుకు రావడం చాలా బాగుంది. అట్లా చేయడం వల్ల అందరూ కూడా చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముందుకు వస్తారు, చూడటానికి బాగుంటుంది. సో ఇదిగో చూడండి, మనం ఆల్రెడీ జలకన్యల దగ్గరకు వచ్చేసాం. ఎందుకంటే మా పాప చూడండి ఎంత షాక్ అయిపోయి ఆశ్చర్యపోయి చూస్తుందో. పిల్లలైతే చాలా సర్ప్రైజ్ అయిపోతారండి అసలు వాళ్ళని చూసి. వాళ్ళు ఎంత, మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా లోపలికి వస్తే నేను కొత్తగా చెప్పేది ఏముందండి, అందరికీ తెలుసు లోపల ఏముంటాయి అనేది. పిల్లలు ఆడుకోవడానికి చక్కగా గుర్రాలు, ట్రైను, ఇంకా హార్స్, ఇంకా కార్లు, రంగుల రాట్నాలు, ఇంకా పెద్దవాళ్ళకి పిల్లలకి జైంట్ విల్లు, ఫ్లయింగ్ సాసరు, కొలంబస్, ఇవి ఇంకా రకరకాలు చాలా ఆడుకునేవి ఉంటాయి. ఇక అలాగే తినేవి కూడా చెప్పేదే ఉందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. చక్కగా ఫ్యామిలీతో వచ్చి కాసేపు ఒక 2-3 అవర్స్ హ్యాపీగా మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. నేనైతే అన్నీ కూడా ఒక జస్ట్ అలా ఒక సెకండ్ వీడియో తీశాను. సో అసలు ఏమున్నాయి, ఈ ఇయర్ వీళ్ళు ఏమేమి స్టాల్స్ పెట్టారు ఏంటి, ఇంకా పిల్లలు ఆడుకునేవి ఏమేమి ఉన్నాయి అనేది నేను ఊరికే మొత్తం ఒక రౌండ్ వేసి వీడియో తీశానండి. సో అందుకే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఎందుకంటే అందరికీ మ్యాక్సిమం తెలుసు ఏముంటాయో ఎగ్జిబిషన్లు. ఇంకా పూర్తిగా మేము 4వ రోజు వెళ్ళాం కదండి. ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ ఖాళీ ఉంది, అంటే అక్కడ ఇంకా ఏవైనా కొత్త షాప్స్ వాళ్ళు పెట్టవచ్చు. ఇంకా అక్కడ ఏమి ఓపెన్ చేస్తారో తెలియదు. అక్కడక్కడ కొంత ఖాళీ ఉంది. అలాగే క్రౌడ్ కూడా ఎక్కువ లేదండి. సో వీడియో తీసుకోవడానికి కొంచెం వీలుగానే ఫ్రీగానే ఉంది. కానీ రేపు మే నెలలో మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా వీడియో తీసుకోగలిగాం. తర్వాత ఫుల్ రష్ వచ్చేస్తుంది, అప్పుడు అస్సలు కుదరదు. సో చూడండి, ఇదిగో మా పిల్లలు ఫ్లయింగ్ సాసర్ ఎక్కారు. అన్నీ ఎక్కలేదండి, కొన్ని మాత్రం పిల్లలు ఆడుకునే ఐటమ్స్ కొన్ని ఎక్కాము, కొన్ని ఎంజాయ్ చేశారు పిల్లలు చక్కగా. సో మొత్తానికి ఓవరాల్గా ఎగ్జిబిషన్ అయితే సూపర్ ఉంది. పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో నేను నాకు సాధ్యమైనంత వరకు నేను వీడియో తీశాను. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ చూడటానికి వస్తామండి. అలాగే అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ చూడటానికి రావాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో వచ్చి చక్కగా సరదాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.